హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవులో గోదావరి ఒడ్డున ఉన్నాను. గోదావరి నది భారతదేశంలో గంగా, సింధు తర్వాత పొడవైన నది ఇదే. ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్లోనికి ప్రవేశించి అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు, మైళ్ళలో చెప్పుకోవాలంటే 910 మైళ్ళు. ఈ నది ఒడ్డున భద్రాచలం, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రాలు, పట్టణాలు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి 7 పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. అయితే ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయులు మాత్రమే ప్రవహించే నదులు, మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తల ఋషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. అయితే ఇటువంటి ఈ గోదావరి అఖండ గోదావరిగా రాజమహేంద్ర వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఏ రేవులు ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి రండి, ఆలస్యం ఎందుకు. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని ఆర్యాపురానికి ఆనుకుని ఉన్నటువంటి కోటిలింగాల రేవు అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అఖండ గోదావరి మనకి దృశ్యం కనపడుతుంది. ముఖ్యంగా మీకు ముందొక విన్నపం, నేను ఈ వీడియో గోదావరి మీద ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేయడానికి సుమారు 1 సంవత్సరం పాటు వివిధ ప్రాంతాల్లో, వివిధ లొకేషన్స్లో, వివిధ సందర్భాల్లో, వివిధ కాలాల్లో తీయటం జరిగింది. అది మీరు ఆ నీరుని గమనించినట్లయితే మీకు తెలుస్తుంది. గోదావరి నీటిని గమనిస్తే ఇప్పుడు చూడండి, మరి బ్లూ కలర్లో ఉంది. కొన్నిసార్లు కొన్ని ఎపిసోడ్స్లో కొన్ని షార్ట్స్లో కలరు ఎర్ర రంగు ఉంటుంది, అంటే వర్షాకాలంలో తీసిందనమాట. బ్లూ కలర్లో ఉంది, మిగిలిన కాలంలో తీసింది. ఇదే కోటిలింగాల రేవులోని ఉమా కోటిలింగేశ్వర స్వామి మరి సీతారామ స్వామి వారి దేవస్థానం. మరి ఇది చాలా ప్రముఖమైనటువంటి ప్రదేశం. ఇది ఇక్కడ మరి కోటిలింగాలు, ఇక్కడ ఉన్నటువంటి రేవులో కోటిలింగాలు ఉన్నాయని చెప్పేసి అని చరిత్ర చెప్తుంది. అది ఆ భూగర్భంలో ఉందని చరిత్ర చెప్తుంది. పైగా ఇక్కడ మరి పితృకార్యాలు కూడా నిర్వహించడానికి అన్ని వర్గాల వారు కూడా ఇక్కడికి వచ్చి నిర్వహిస్తారు. అది ఎదుర్కొని కనపడే దెబ్బ మీద అనేక సినిమాలు షూటింగ్ జరిగాయి అక్కడ. రీసెంట్గా మరి 1 ఏడాది కిందట అక్కడ మంచి సినిమా షూటింగ్ జరిగింది. ఇది గుడి లోపలి అంతర్భాగం. ఇది చక్కని ప్రశాంతమైన గోదావరి ఒడ్డున ఉమా కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయం నెలకొనుంది. ఇక్కడ శివరాత్రిలో రోజుల్లో ఎక్కువగా మరి ఉత్సవాలు జరుగుతాయి. అయితే నిత్య కళ్యాణం అన్నట్టుగా ప్రతిరోజు కూడా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇది గుడి లోపలే భాగం. ఇది గుడి లోపల ఉన్నటువంటి ఉపాలయాలు, గుడి చుట్టూరు ఉన్నటువంటి ప్రదర్శన చేసే భాగం అది కూడా ఇదనమాట. గుడి లోపల నుంచి బయటకు వస్తే ఎదురుగ్గా ఇదిగో గోదావరి ఇలా కనపడుతుంది. ఇక్కడ మరి చాలా చాలా సినిమాలు, కొన్ని మా ఎదురుగా కనపడుతున్న దెబ్బ మీద కొన్ని ఫైట్ సీన్స్ కూడా జరిగాయి. అటువంటి ప్రదేశం ఇది కోటిలింగాల రేవు. ఇక్కడి నుంచి మనం పుష్కరాల రేవు దగ్గరికి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం గోకవరం బస్టాండ్ నుంచి పుష్కరాల రేవుకి వచ్చే దారిలో ఉన్నాము రాజమహేంద్రవరంలో. ఇది రాజమహేంద్రవరంలోని గోదావరి అందాలు చూడాలంటే ఇదిగో ఇక్కడ గోదావరి రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. ఇదిగో ఇక్కడ మనకి రైట్ సైడ్ని చిత్రాంగి ప్యాలెస్ అని కనపడుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ మధ్య రైలు వారి రెస్ట్ హౌస్ కింద ఉన్నది. ఒకప్పుడు ఈ చిత్రాంగి ప్యాలెస్లో మరి అలనాడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని యొక్క భార్య అయినటువంటి చిత్రాంగి కోసం ఇక్కడ ఒక భవంతి, గోదావరి గట్టున చక్కని భవంతి నిర్మించబడింది. ఎదుగో అదే అలనాటి ఆ భవంతి. అది ప్రస్తుతం ఈ బిల్డింగ్ అయితే లేదు. ఇదిగో ఇది పుష్కరాల రేవు. ఇది అప్పట్లో పుష్కరాల రేవు.
ఈ చిత్రరంగి ప్యాలెస్ నుంచి గోదావరిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. ఇట్స్ రియల్. నిజంగా మరి అంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ అనేక సినిమాలు షూట్ చేయబడ్డాయి. రాజేంద్ర ప్రసాద్ మూవీ ఇది అప్పటి చిత్రాంగి ప్యాలెస్ అనమాట. అది ఇప్పుడు ప్రస్తుతం అది డిస్మాంటిల్ చేశారు. ఇక్కడ నరేష్ మూవీ, అలాగే అల్లరి నరేష్ మూవీ, రాజేంద్ర ప్రసాద్ మూవీలు కూడా ఈ ప్రదేశంలో కొన్ని పాటలు షూట్ చేయబడ్డాయి. ఇక్కడ నుంచి మనం గోదావరి 4 బ్రిడ్జిలను కూడా మనం చూడవచ్చు. ఇది 3వ బ్రిడ్జి, లేటెస్ట్గా కట్టినటువంటి 3వ బ్రిడ్జి అనమాట ఇది. అక్కడి నుంచి పుష్కరాల రేవు కనపడుతుంది కదా. అస్సలు ఇదిగో ఇక్కడ చూడండి, 2 నావలు గోదావరిలో ఇసుకని తవ్వి ఆ నావలో లోడ్ చేసుకొని మరి గట్టుకు తీసుకెళ్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఇసుక చాలా సన్నగా ఉంటుంది, చాలా ప్రసిద్ధి ఇసుక. మరి చుట్టుపక్కల కర్ణాటక, హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి ఇసుక ఎక్స్పోర్ట్ అవుతుందంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇసుక ఎంత డిమాండో చూడండి. మధ్యన కనపడుతుంది లంక భూమి. అది ఆ లంక భూమిలో జాలర్లు నివాసం ఉంటారు. అదిగో ఇది పుష్కరాల రేవు. ఇది పుష్కరాల రేవు నుంచి కూడా మనకి ఈ బిల్డింగ్ కనపడుతుంది. అదిగో దూరంగా కుడివైపున బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే మరి చిత్రాంగి ప్యాలెస్ ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. ఇది పుష్కరాల రేవుకి కోతవేట దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి మరి ఈ గోదావరి అందాలని మనం తిలకిస్తేకి మనకి ఎంత సమయమైనా సరే ఇక్కడ కూర్చొని కదల బుద్ధి కాదనమాట. చల్లని గాలి వీస్తూ ఉంటే మరి ఆ గోదారమ్మ తల్లి అలల సవ్వడి వింటూ ప్రశాంతమైనటువంటి మనిషితో ఇక్కడ ఉండొచ్చు. అందుకేనేమో అలనాడు మరి నన్నయ్య భట్టారకుడు ఈ గోదావరి గట్టును కూర్చుని మరి మహాభారతాన్ని ఆంధ్రీకరించాడని చెప్పేసి అని మనకి చరిత్ర చెబుతుంది. ఇది మరి గోదావరి రైల్వే బ్రిడ్జి ఈ చిత్రాంగి ప్యాలెస్ నుంచి మనం చూస్తే ఈ విధంగా మనకి చిత్రాంగి ప్యాలెస్ చూసి బయటకు వచ్చిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ నుంచి మనం ఇలాగా ముందుకు వచ్చినట్లయితే పుష్కర్ ప్లాజా దగ్గరికి చేరుకుంటాం అనమాట. పుష్కరాల రేవు దగ్గర ఉన్నటువంటి రౌండ్ అబౌట్ ఈ ఫౌంటైన్ దగ్గరికి చేరుకుంటాం. వంతెన కింద నుంచి వస్తుంటే మరి అందమైనటువంటి రంగురంగుల ఈ అన్నీ కూడా చిత్రాలు మనకి కనపడతాయి. ఈ ఫౌంటైన్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్కి గోదావరి గట్టు ఉంటుంది. రైట్ సైడ్కి గోదావరికి 2 రహదారులు ఉన్నాయి. ఇది 2వ రహదారి. ఇది మొదటిది ప్రధాన రహదారి ఎదురుంది, తర్వాత చూద్దాం. ఇది 2వది. ఇక్కడ చాలా చక్కగా అందంగా అలంకరించారు. అందుకే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ జరుగుతాయి, అలాగే పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి. అట్లాగే ఈ 2 వంతెనల మధ్య ఉన్నటువంటి సుందర దృశ్యాలని అనేక చిత్రాలు చిత్రీకరించారు కూడాను. సపోజ్ సింహాద్రి మూవీలో పోలీసులు పడవ మీద వేటాడేటటువంటి దృశ్యం ఇక్కడ ఉంటుంది. ఎదర కప్పి ఉంది చూసారు, అది విగ్రహం, అది ఎన్టీ రామారావు విగ్రహం. ఎలక్షన్ కోడ్ వల్ల అది మూసేశారు. ఆ తర్వాత ఇదిగో ఇది అసలు విగ్రహం అనమాట. అంతకుముందు ఎలక్షన్ వల్ల మూసారనమాట. ఇది ఈ 2 వంతెనల మధ్య ఉన్న దృశ్యం చాలా 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 బాగుంటుంది. అక్కడ కూర్చుని కదల బుద్ధి కాదు. చూడండి, మీరు చూడండి, నేను అన్నానని కాదు. ఇది ఎంత బాగుంటుంది కాబట్టి అనేక సినిమాల్లో ఇది ప్లేస్ సంపాదించింది. ఇక్కడికి రాజమహేంద్రవరం వచ్చారంటే అక్కడ షూట్ చేయకుండా వెళ్ళరు ఎవరు కూడా. ఆ లొకేషన్ తప్పకుండా షూట్ చేస్తారు. చూడండి, నీరు మరి బ్లూ కలర్లో ఉంది. నేను చెప్పినట్టుగా అది వేరు సీజన్లో తీశాను. ఆ కలర్ని బట్టి మీరు అది గమనించవచ్చు అనమాట. ఇది పుష్కరాల రేవు. ఎదరికి వెళ్దాం రండి. ఆ రేవు చూసిన తర్వాత మరికొద్ది ఎదరికి మూవ్ అయినట్లయితే ప్రధాన పుష్కరాల రేవు ప్రధాన ద్వారం మనం చూడొచ్చు అనమాట. మీరు గమనించారా లేదో, నేను ఈ దారిని 2 రకాలుగా చూపిస్తున్నాను. మొట్టమొదట దారి చూపిస్తున్నాను, రోడ్డు ఎలాగుంటుందో. రెండోది రైట్ సైడ్ని, అంటే గోదావరి గట్టు వైపు వ్యూ ఎలాగుంది. ఇదిగో ఇది 2వ వ్యూ, గోదావరి గట్టు వ్యూ అనమాట. అదే ప్లేస్ నుంచి 2వ వ్యూ కూడా మరి మీకు క్లారిటీ కోసం ఎప్పుడైనా మీరు వచ్చినట్లయితే ఈజీగా గుర్తుపట్టడానికి ఉంటుందనే ఉద్దేశంతో 2 దృశ్యాలని ఏకకాలంలో షూట్ చేసి మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు పుష్కరాల రేవుకి చేరుకున్నాం. పుష్కర్ ప్లాజా, అదే పుష్కరాల రేవు ప్రాంతం ఇదంతాను. దీన్ని ఏరియల్ వ్యూలో చూస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. చూడండి, 2 బస్సులు, యాత్రికుల బస్సులు. ఇవి గోదావరి స్నానాలు చేయడం కోసం వివిధ ప్రాంతాలని, పుణ్యక్షేత్రాలను దర్శించి ఇక్కడ ఆగుతారనమాట వారి బస్సులు అవి. ఇది ఎదురు మనకి ఫౌంటైన్,
వాటర్ ఫౌంటైను రాత్రి వేళల్లో మరి ఇది విద్యుత్ కాంతులతోటి వెదజల్లుతూ చక్కగా నీటిని ఫౌంటైన్ స్ప్రే వెదజల్లుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇదిగో ప్రక్కనే ఇది శివలింగం. ఇది శివుడి మించి నీటి జల్లులు మరి కిందకి జాలువారుతాయి అన్నమాట. ఆ జల్లుల్లో స్నానాలు చేసేవారు కూడా కొంతమంది ఉంటారు. అంటే గోదావరి దిగటానికి భయపడ్డ వాళ్ళు అక్కడ చేస్తారనమాట. ఇక ఇదిగో ఈ పుష్కరాల రేవు ప్రాంతాన్ని ఏరియాలో చూసినట్లయితే ఎంత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ పుష్కరాల రేవు ప్రాంతం ఇది. ప్రక్కన ఉన్నటువంటి శ్రీకన్య హోటల్ టెర్రస్ మించి చూసినట్లయితే మనకి ఈ విధంగా వ్యూ కనపడుతుంది. మరి గోదావరి వంతెన ఒక ప్రక్కని ప్రశాంతమైన మరి గోదావరి చూడండి ఎంత హాయి గొలుపుతుందో. ఎంతసేపు చూసినా ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ ప్రక్కనే 3 బ్రిడ్జ్, అది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రిడ్జి క్లోజ్ చేశారు. ఇదిగో దూరంగా ఆంధ్ర పేపర్ మిల్లు, అదిగో అది ఆంధ్ర పేపర్ మిల్లు. ఇటువైపుని రైట్ సైడ్ చూసినట్లయితే ఇదిగో గోదావరి రైల్వే స్టేషను. ఈ పుష్కరాలలోకి దగ్గరే ఆ వంతెన ఉంది కదా, అదంతా కూడా గోదావరి స్టేషన్ అంటారు. ఇది రాజమండ్రిలో 2 స్టేషన్లు ఉన్నాయి. గోదావరి స్టేషన్ ఒకటి ఉంది, రాజమహేంద్రవరం స్టేషన్ ఒకటి ఉందన్నమాట. ఇదిగో దూరంగా చూడండి, బ్రిడ్జ్ మించి ట్రైన్ వస్తుంది. సమయం ఉదయం 11 గంటలు అనమాట. వందే భారత్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి వందే భారత్ ట్రైన్ ఇది. ఈ దృశ్యం నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత పైనుంచి చూస్తుంటే చాలా చక్కగా ఉంది. వందే భారత్ ట్రైను అది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా, 7 గంటల్లో ముగిస్తుంది. ఇక ఈ దృశ్యం మరి రైలు ప్రయాణం అనేటప్పటికీ నాకు చాలా ఇష్టం. ఇక పిల్లల సంగతి అంటే వేరే చెప్పక్కర్లేదు. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్లో రాజమండ్రి వస్తుంటే ఇది పసివేదల ప్రాంతం దగ్గర ఆ దృశ్యం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. ఉదయాన్నే 6:05 అవుతుందన్నమాట. మరి ట్రైన్ మీద ప్రయాణం అంటే చక్కగా ఆ శబ్దం టక్ శబ్దం వంతెన వచ్చినప్పుడు, వంతెన మించి వెళ్ళేటప్పుడు ఆ సౌండ్ వేరుగా ఉంటుంది. మరి ప్రక్కనే పంట చేలు, అందున ఈ వరి చేలు అవి ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది. చూడండి, ఒక ప్రక్కనే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. మరి చెరువులు ఒక ప్రక్కనే, దూరంగా చెట్లు, చాలా ఆహ్లాదంగా అనిపించింది. అందుకే ఈ దృశ్యాన్ని మన ఛానల్ మిత్రుల కోసం షూట్ చేస్తే బాగుంటుందని చెప్పి గేట్ దగ్గర నిలబడి షూట్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా ప్లెజెంట్ అయినటువంటి సన్నివేశం ఇది. ఒకటి ఉదయాన్నే, రెండోది మరి చెట్లతోటి, వరి చేలతోటి ఆ ప్రాంతం అంతా కూడా హాయిగా ఉంది. ఇదిగో బ్రిడ్జ్ మీద ఎక్కేసాం, ఊరు దాటేసి గోదావరి బ్రిడ్జ్ మీద ఎక్కాం. ఇక్కడ గమనించండి, ఇది నేను వర్షాకాలంలో తీసినటువంటి బిట్ అనమాట. అందుగురించే నీరు ఎక్కువగాను ఫుల్గా ఉంది, పైగా రెడ్డిష్గా ఉంది. నేను మీకు చెప్పినట్టుగా విభిన్న కాలాల్లో దీన్ని నేను షూట్ చేయడం జరిగింది. ఎంత బాగుందో చూడండి. రైలు బ్రిడ్జి మీద వెళ్తుంటే ఒక ప్రక్కన గోదావరి మీద బ్రిడ్జి, నీటి గలగలలు, ప్రవాహం, నాకైతే మాటలు దొరకట్లేదు దీన్ని వర్ణించడానికి. మరి నా శక్తి కొలది నేను చెప్తున్నాను. చూడండి, వరద నీరు ఫుల్గా ప్రవహిస్తూ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద అదిగో దూరంగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, అది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ప్రక్కనేమో పాత బ్రిడ్జ్ క్లోజ్ చేశారు, మనకు అందరికీ తెలిసింది. ప్రస్తుతం మనం ఇది 3వ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇక్కడ కొవ్వూరు నుంచి వచ్చే వెహికల్స్ ఈ 3వ బ్రిడ్జ్ నుంచి వెళ్తాయన్నమాట. ఈ చెట్లు ఉన్నాయి చూసారా, ఆ ప్రాంతం అంతా కూడా జాలరులు నివసించే ప్రదేశం అది. అక్కడ జాలరులు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. అవి మనకి చెట్లు కిందే ఉంటాయి, కనపడదు మనకి. అక్కడ ఉండి వాళ్ళు చేపలను అది కూడా ఎండబెట్టి వాళ్ళ యొక్క జీవనాధారమైనటువంటి కొనసాగిస్తారు. ఇది దగ్గరికి వచ్చేస్తాం, రాజమండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాం మనం. దూరంగా అదిగో అది పుష్కరాల రేవు. ఈ 3వ బ్రిడ్జ్ మీరు చూస్తుంటే మనకి పుష్కరాల రేవు చాలా ప్రక్కనే కనపడుతుంది.
మధ్యలో ఉన్న బ్రిడ్జి కండెమ్డ్ అయిపోయింది. అది పుష్కరాల రేవు భవానీలో స్నానం చేస్తున్నారు. ఇదిగో శివలింగం. ఇప్పుడు చూసాం కదా, మనం ఇంతకు ముందే చూసాం. ఇది పుష్కర్ ప్లాజా ఏరియా. ఇది అంత అద్భుతంగా మరి ఇక్కడ ప్రయాణం ఉంటుంది, ఈ ప్రాంతం ఉంటుంది. అందు గురించే మరి ఏరియల్ వ్యూలో చూస్తే మరింత శోభాయమానంగా ఈ దృశ్యం ఉంటుంది. మరి అందు గురించి ఎన్నో సినిమాలు ఇక్కడ షూట్ చేశారు. అదిగో దూరంగా గోదావరి రైల్వే స్టేషన్. ఇదేమో కందకం రోడ్డు అంటారు. ఇదే రాజమహేంద్రవరంలోని పుష్కరాల రేవు ప్రాంతం. మరి ఈ పవిత్ర స్థలంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి గోదావరికి వచ్చే పుష్కరాలకి ఇక్కడే మరి అప్పట్లో ఆయా రోజుల్లో ఉండే ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి ఇక్కడ పుష్కర స్నానాలని ప్రారంభిస్తారు. పవిత్ర గోదావరికి జరిగే 12 రోజుల పుష్కరాల్లోనూ లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి పునీతులై వెళ్తూ ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా స్థానికులు మరియు తీర్థయాత్రికుల బస్సుల మీద కూడా వచ్చి ఈ పవిత్ర స్థలంలో స్నానం చేసి భగవంతుని దర్శించుకుని పునీతులై వెళ్తూ ఉంటారు. అటువంటి పవిత్ర స్థలం ఈ పుష్కరాల రేవు. ఈ పుష్కరాల రేవు గట్టు మీద మరి అందరి దేవుల యొక్క దేవాలయాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ స్నానమాచరించి, గోదావరిలో స్నానమాచరించి వారికి ఇష్టదైవాల్ని మరి దర్శించుకుని పునీతులై పవిత్ర మనస్సులతోటి వెళుతూ ఉంటారు. అంతటి మరి విశిష్టమైనటువంటి గోదావరి ప్రాంతం. ఇక్కడి నుంచి చూస్తే అఖండ గోదావరి తల్లి దర్శనమిస్తూ మరి చల్లని గాలి వీస్తూ మనందరినీ ఎంతో హాయిగొలుపుతూ ఉంటుంది. ఇక్కడ ఈ గోదావరిలో స్నానం చేసినట్లయితే వచ్చే ఫలితాల గురించి ఇక్కడ శిలాఫలకం మీద వ్రాయటం జరిగింది. రేవా తీరే తవ కుర్యాత్ మరణం దాహ్నిమీ తటే దానం దత్యాత్ కురుక్షేత్ర గౌతమ్యాన్ త్రయం వరం యహ జన్మ యత్సావం పూర్వజన్మని తత్సర్యం నాశమాప్నోతి గోదావరి నమోస్తుతే పుష్యార్కే జన్మనక్షత్రే వ్యసీపాతే దినంత్రయమయే సత్కృత్ గోదావరి స్నానం కొలకోటి సమృద్ధరేత్. భావం: రేవా తీరంలో తపస్సు చేసిన, గంగా తీరంలో మరణించిన, కురుక్షేత్రంలో దానం చేసిన విశేషమైన పుణ్యం వచ్చును. గోదావరి నదిలో స్నానం ఆచరించడం వలన పైన చెప్పిన 3 ఫలితాలు పొందగలుగుతాము. గోదావరి నదిలో స్నానం చేసిన వారికి జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు నశించును. పుష్యమే నక్షత్రం ఆదివారం వచ్చిన రోజు, జన్మ నక్షత్రం వచ్చిన రోజు, వ్యతిపాత యోగం వచ్చిన రోజు, ఈ 3 తిథిలో వచ్చిన రోజున గోదావరిలో స్నానం చేసిన కులములో 1 కోటి మందిలో తరిస్తారని పెద్దలు చెప్తున్నారు. ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం అని చూస్తూ ఉంటే అలనాడు 1983లో విజయ్ చంద్ర గారు నటించి నిర్మించినటువంటి ఆంధ్రకేసరి సినిమాలోని వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి పాట గుర్తొస్తుంది. విందామా మరి ఒకసారి. అటువంటి పాటను ఆరుద్ర గారు రచించారు, బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేశారు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శ్రీవాణి గిరిదాచిరాయి ధరతో వక్షో ముఖాందేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహితాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమోత్తాయ స్త్రీ పురుషా సంపూజితా భవ సురర్భియాసు పురుషోత్తమాం భుజ భవ శ్రీకందరా శ్రేయసే.
ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట ఆది కవిత నన్నయ్య వ్రాసనిచ్చట శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట కవి సార్వభౌములకిది ఆలవాలము కవి సార్వభౌములకిది ఆలవాలము నవ కవితలు వికసించే నందనవనము వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి దిట్టమైన శిల్పాల దేవలాలు కట్టు కదల చిత్రాంగి కనకమేడలు దిట్టమైన శిల్పాల దేవలాలు కట్టు కథల చిత్రాంగి కనకమేడలు కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలిన చాలు వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులకు కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. ఇది పుష్కరాల రేవులోని గోదావరి నిత్య హారతులు ఇచ్చే ప్రదేశం. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం దేవస్థానం వారు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఉమ్మడిగా కలిసి ఇక్కడ ప్రతిరోజు గోదావరికి నిత్య హారతులు ఇస్తూ ఉంటారు. మరి కాశీలో గంగాకే హారతిస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈ హారతుల్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ గోదావరి గట్టిని పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత వారి వారి ఇష్టదైవాలను కూడా మరి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం, శివాలయం. మరి అలాగే ప్రక్కని అన్నీ కలిసే ఉంటాయి. ప్రక్కని శనీశ్వరాలయం స్వామివారు, దాని ప్రక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అభయాంజనేయ స్వామి ఆలయం కూడా అందులోనే ఉందన్నమాట. లోపల మరి అదిగో మూల విరాట్. ఇక మరి ఆ ప్రక్కనే శ్రీ వేదమాత గాయత్రీదేవి ఆలయం, గాయత్రీదేవి ఆలయం ఇక్కడ మూల విరాట్ అది. ఈ ఆలయం ప్రక్కనే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఓం నమ శివాయ పంతులు గారు పూజ చేస్తున్నారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అది. ఇక్కడ శివాలయం మరకత శివలింగం అంటే ఇది మరకత శివలింగం. అలాగే శ్రీ కనకదుర్గదేవి ఆలయం నేను షూట్ చేసే టైంకి క్లోజ్ చేస్తుంది. ఆ ప్రక్కనే వీరభద్ర స్వామి ఆలయం. శివాలయాలు ఎక్కువగా శివుడికి రకరకాల అవతారాల్లో మరి ఇక్కడ శివాలయాలు మనకి కనపడుతున్నాయి. ఇది అక్కడ ఉన్న వాటిలో కాస్త పెద్దగా ఉంది ఈ గుడిది. రెండు ఆలయాలు మనకి ఇందులో ఉన్నాయి. శివాలయం, వీరభద్ర స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ తర్వాత ఈ పుష్కరాల ప్రాంగణంలోనే ఇదిగో పెద్ద నంది, ఆ తర్వాత ఇదిగో తెలుగు తల్లి, గోదావరి మాత, గోదావరి మాత విగ్రహం ఈ గోదావరి గట్టునే ఉంది. వెనుకాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఆలయం. ఇన్ని ఆలయాలన్నీ కూడా మనకి ఇది ఇక్కడ మరొక ఆలయం, కొద్ది దూరంలో మరొక ఆలయం ఉంది. ఇది పాండురంగ స్వామి ఆలయం. లోపల మూల వెరైటీని తీయటానికి పంతులు గారు ఒప్పుకోలేదు, అందు గురించి బయట నుంచి తీయటం జరిగింది. ఇన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. రాత్రి వేళల్లో పుష్కర ఘాట్లో కూర్చుని హారతి తిలకిస్తూ ఒక ప్రక్కని మరొక ప్రక్కని ఈ హావ్లాక్ బ్రిడ్జిని విద్యుత్ దీపాలతో చాలా చక్కగా అలంకరించారు. చూడముచ్చటగా ఉంటుంది ఈ దృశ్యం. ఇంతటితో ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను.
అయితే ఇంకా గోదావరి గట్టు మీద విశేషాలు చాలా ఉన్నాయి. మరి ఆ విశేషాలు మరొక ఎపిసోడ్లో మీతో షేర్ చేసుకుంటాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటివరకు మరి సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కోఆపరేట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. మరి కొత్త వీడియోతో త్వరలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.